వెల్కమ్ టు లాలన్న. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాలు, ఆ చట్టాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ నిరాకరించే వీల్లేదు. అత్యవసర పరిస్థితిలో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే జీరో ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. జూలై 1 నుంచి అమల్లోకొచ్చిన కొత్త చట్టాలతో వెసులుబాటు. ఇకపై ఐపీసీకి బదులు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు. నేరాల బారిన పడ్డ బాధితులు ఇకపై ఏ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోనైనా ఫిర్యాదు చేయవచ్చు. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీస్ స్టేషన్ సిబ్బంది నిరాకరించేందుకు వీల్లేదు. అత్యవసర, విపత్కర పరిస్థితిలో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. సత్వరమే స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిందే. ఆ తర్వాత ఆ నేరం ఏ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోకి జరిగిందో చూసి అక్కడికి బదిలీ చేయాలి. అలాగే బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లకుండా పోలీస్ అధికారిక వెబ్‌సైట్, యాప్ సహా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పద్ధతుల్లో ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై 3 రోజుల్లోగా ఫిర్యాదుదారు సంతకం తీసుకొని ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలి. ఇప్పటివరకు అమల్లో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్‌పిసి ఈ ప్రొవిజన్లు లేవు. కేవలం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాల్లో ఈ మేరకు జీరో ఎఫ్ఐఆర్, ఈఎఫ్ఐఆర్‌కు చోటు కల్పించారు. 7 ఏళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు సంబంధించి దర్యాప్తు అధికారులు నేర ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులను తప్పనిసరిగా తీసుకెళ్లి వారి ద్వారా ఆధారాలు సేకరించాలి. నేర ఘటనా స్థలం, అక్కడున్న పరిస్థితుల ఆధారాలన్నిటినీ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలి. దీనికోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు ట్యాబ్‌లు అందజేశారు. వాటిలో రికార్డ్ చేస్తే అవి నేరుగా ఈ సాక్ష్య డిజిలాకర్‌లోకి వెళ్తాయి. పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు వాటిని పరిశీలించుకోవచ్చు. ఆధారాలు మాయం చేయడం వీలు కాదు. నెక్స్ట్ కొత్త చట్టాలు అమల్లోకి రావడంతో ఆదివారం అర్ధరాత్రి 12 తర్వాత ఏ నేరం జరిగినా ఐపీసీ సెక్షన్లకు బదులుగా బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ల కిందే కేసు నమోదు చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నెక్స్ట్ క్రైమ్ అండ్ క్రిమినల్ టాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్‌లో కూడా ఈ మేరకు మార్పులు చేసింది. ఈ కొత్త చట్టాల్లోని సెక్షన్లు, వాటి అమలులో అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులు, ఇతర అంశాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే పలు విడతల్లో శిక్షణ అందించామని డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. హెచ్‌హెచ్ఓలు దర్యాప్తు అధికారులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో నిపుణులతో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లో ఈ కొత్త చట్టాల అమలుపై సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. సెక్షన్ 37 ప్రకారం అరెస్ట్ అయిన వారి పేర్లు, వారి చిరునామాలు, ఏ నేర అభియోగంపై వారు అరెస్ట్ అయ్యారనే సమాచారం, ఆ రికార్డుల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఒక పోలీస్ అధికారిని, ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఏఎస్ఐ హోదా కంటే తక్కువ కాని అధికారిని నియమించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీస్ కంట్రోల్ రూమ్‌లను నోటిఫై చేశారు. దృశ్య మాధ్యమం విధానం, సాక్షులను విచారించేందుకు వీలుగా జిల్లా, మండల స్థాయిలో హైకోర్టు అనుమతితో నిర్దేశించిన ప్రాంతాల్లో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్ గదులపై నోటిఫై చేశారు. నగర పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ అధికారుల సిబ్బందికి బిఎన్ఎస్ చట్టాల్లోని అంశాల ప్రకారం అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్‌లు జారీ అయ్యాయి. ఇవన్నీ ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. నెక్స్ట్ మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తు 2 నెలల్లోనే పూర్తి కావాలి. బాధితుల వాంగ్మూలాలను మహిళా మేజిస్ట్రేట్ నమోదు చేయాలి. వారు అందుబాటులో లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవచ్చు. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా నమోదు చేయాలి. 3-7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు అందిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కొలిక్కి తేవాలి. ఇప్పటివరకు అమల్లో ఉన్న కొత్త చట్టాల ప్రకారం నిందితుడు అరెస్ట్ అయిన తర్వాత 14 రోజుల్లోపే పోలీస్ స్టేషన్ కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ గడువు పొడిగించారు. బాధితులు, నిందితులు ఎఫ్ఐఆర్ ప్రతులను ఉచితంగా పొందవచ్చు. పోలీస్ రిపోర్టర్ ఛార్జ్ షీట్, వాంగ్మూలాలు, ఇతర డాక్యుమెంట్లను 2 వారాల్లోగా తీసుకోవచ్చు. అరెస్ట్ అయిన సమాచారాన్ని నిందితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, బాధితులకు తప్పనిసరిగా
పోలీసులు తెలియజేయాలి. అరెస్ట్ వివరాలకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో పాటు జిల్లా పోలీస్ ప్రధానాధికారి కార్యాలయంలో బహిరంగంగా ప్రదర్శించాలి. దర్యాప్తు, న్యాయ విచారణ సమన్లు ఇకపై వాట్సాప్ తదితర డిజిటల్ మార్గాల ద్వారా కూడా పంపించవచ్చు. ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.